ఏపీ మాజీ సీఎం విపక్ష నేత వైఎస్ జగన్ నర్సీపట్నం వస్తున్నారు. ఆయన ఈ నెల 9న నర్సీపట్నం చేరుకుని అక్కడ తన హయాంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజీని సందర్శిస్తారు. ఆ మెడికల్ కాలేజ్ ఏ మేరకి నిర్మాణం పూర్తి చేసుకుందో కూడా ఆయన పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఆయన మీడియాతో మాట్లాడతారని కూడా అంటున్నారు. అయితే నర్సీపట్నం అంటేనే సీనియర్ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు సొంత నియోజకవర్గం. 10 సార్లు పోటీ చేస్తే 7 సార్లు అయ్యన్న గెలిచిన కంచుకోటలాగా మార్చుకున్న సీట్ అది. జగన్ అయితే 2019 ఎన్నికలప్పుడు నర్సీపట్నం నుంచే తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక 2024 ఎన్నికల సమయంలో ఆయన ఆ ప్రాంతాన్ని టచ్చే చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే నర్సీపట్నానికి జగన్ వచ్చి చాలా కాలమే అయింది. దాంతో పాటుగా ఆయన ఉత్తరాంధ్ర రాక కూడా ఈ మధ్య కాలంలోనే లేదు. అయితే దీంతో ఒక విధమైన హైప్ అయితే వైసీపీలో క్రియేట్ అవుతోంది. ఇదిలా ఉంటే మెడికల్ కాలేజీల మీద వైసీపీ ప్రభుత్వం తమ క్రెడిట్ అని చెప్పుకుంటోంది. వాటిని పేదలకి దక్కకుండా కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తోందని కూడా విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ మధ్యనే కీలక వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కాలేజీలు కట్టేందుకు జీవో కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదని, ఒకవేళ ఉంటే అవి ఎక్కడా అని ఆయన నిలదీశారు. దాంతో పాటుగా అయ్యన్న స్పీకర్ గా ఉంటూ వైసీపీకి విపక్ష హోదా ఇవ్వటం లేదన్నది కూడా ఉంది. పైగా ఆయన విపక్షంలో ఉన్నప్పుడు వైసీపీని టార్గెట్ చేసేవారు. ఫైర్ బ్రాండ్ ఇలా అన్నీ కలిసి ఆయన ఇలాకాలోనే జగన్ అడుగుపెట్టే మెడికల్ కాలేజీని సందర్శిస్తే పొలిటికల్ గా ఆ కిక్కు వేరే లెవెల్లో ఉంటుందని వైసీపీ భావించింది. అందుకే జగన్ నర్సీపట్నాన్ని ఎంచుకున్నారని కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే జగన్ నర్సీపట్నం వస్తున్న వేళ స్పీకర్ అయ్యన్న హాట్ కామెంట్స్ చేశారు. జగన్ అసెంబ్లీకి రావాలని ఆయన సవాలు చేశారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద చర్చించాలని కూడా అన్నారు. అలా కాకుండా మీడియా ముందు మైకుల ముందు మాట్లాడడం ఏంటని ఎకసెకలాడారు. అయితే జగన్ అసెంబ్లీకి వస్తే ఒక ఎమ్మెల్యేకి ఎంత సమయం ఇస్తామో అంతే సమయం ఇస్తామని ఆయన స్పష్టం చేయడం జరిగింది. వైసీపీకి జనాలు ఇచ్చినవి కేవలం 11 సీట్లు మాత్రమే కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని స్పష్టం చేశారు. ప్రజలు ఇవ్వలేని హోదా తామెలా ఇస్తామని కూడా ఆయన ప్రశ్నించారు. హోదా అన్నది ఇవ్వడం కుదరదని మరోమారు చెప్పేశారు. అలా పచ్చి నిజమే ఆయన వెల్లడించారు. అయ్యన్న చెప్పిన దానిని బట్టి చూస్తే జగన్ ఎమ్మెల్యేగా ఉన్నారన్నదైతే స్పష్టమవుతుంది. అంతేకాదు ఆయన మాట్లాడితే ఇతర ఎమ్మెల్యేలకి ఇచ్చే సమయమే ఇస్తానని కూడా తేల్చి చెప్పేశారు. ఇక పులివెందుల జెడ్పీటీసీలో కూడా వైసీపీ దారుణంగా ఓడిందని అయ్యన్న చేసిన మరో వ్యాఖ్య జగన్ అండ్ కోని తీవ్రంగా హట్ చేసింది. మొత్తం మీద చూస్తే నర్సీపట్నం వస్తున్న జగన్ కూటమి ప్రభుత్వం మీద, స్పీకర్ వైఖరి మీద ఏం మాట్లాడతారో చూడాల్సిందే.